సో హాయ్ ఫ్రెండ్స్, మనకు నిన్న స్మార్ట్రన్ కంపెనీ కొత్త ఫోన్ తీసుకొచ్చింది, స్మార్ట్రన్ టిఫోన్ పి అని. మనకు స్మార్ట్రన్ బ్రాండ్ గురించి మనకు తెలిసిందే. లాస్ట్ ఇయర్ మనకు మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో మనకు ఎస్ఆర్టీ సచిన్ ఫోన్ అని తీసుకొచ్చింది. మళ్ళీ నిన్న స్మార్ట్రన్ టిఫోన్ పి అని ఒక తీసుకొచ్చింది ఒక ఫోను. అండ్ ఈ ఫోన్ మనకు స్పెసిఫికేషన్స్ అండ్ దీని ప్రైస్ చూసుకోవడం మనకు రెడ్మీ Y1 కి కాంపిటీషన్ లాగా ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్ననే చేయాలి, సో నిన్న నేను చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండి. సో టైం వేస్ట్ చేయకుండా మనము స్పెసిఫికేషన్స్ అండ్ దీని ప్రైస్ చూసుకుందాం. చూస్తున్నాను, నా పేరు నాని, మీరు చూస్తున్న నాని టెక్నాలజీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు 5.2 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. 720x1280 పిక్సెల్స్ లభిస్తాయి. సో ఇది గోరియల్ గ్లాస్ ఏం గ్లాస్ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. అండ్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ 7.1 నగట్ మీద రన్ అవుతుంది. అండ్ దీన్ని మీకు ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్ మీద మీకు అట్టనే ఉంటుంది ఎక్స్పీరియన్స్. మీకు ఇమేజ్ లో చూడొచ్చు, మీరు స్టాక్ ఆండ్రాయిడ్ టైప్ లో ఉంది. అండ్ మీకు ఇది 3GB ర్యామ్ లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ మీకు మెమరీ కార్డ్ పెట్టి మీకు 128GB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీది డెడికేటెడ్ స్లాట్ కాదు, హైబ్రిడ్ స్లాట్ అంటే మీరు ఎట్ ఏ టైం మీరు 3 పెట్టలేరు. సో 2 సిమ్ కార్డ్ ప్లస్ మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. 3 దాంట్లో ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ మీకు ఇది డ్యూల్ సిమ్ ఫోన్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. మీకు డెడికేటెడ్ స్లాట్ ఇచ్చేది ఉంది, మీకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్రాసెసర్ విషయం కోసం మనకు స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ మనకు తెలిసిందే, చాలా ఫోన్స్ లో చూస్తాం, మనకు రెడ్మీ 4, రెడ్మీ Y1, సో ఇలాంటి ఫోన్స్ లో చూసాము. అండ్ ఈ ప్రాసెసర్ మనకు కార్టెక్స్ కోర్స్ ఉంటాయి. మనకు ఫస్ట్ 4 కోర్స్ వస్తారు, మనకు 1.4 GHz ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4 కోర్స్ మనకు 1.1 GHz ఉంటుంది ఆక్టో కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మనకు జీపీ వస్తారు, మనకు అడ్రీనో 505 జీపీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మనకు బ్యాక్ సైడ్ మనకు 13 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. దీని అప్రోచ్ చూసుకుంటే మనకి f2.2 ఉంది. అండ్ మనకు సెల్ఫీ కెమెరా వస్తారు, మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. దీని అప్రోచ్ చూసుకుంటే మనకు f2.2 ఉంది. బ్యాక్ సైడ్ మీకు LED ఫ్లాష్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు మొత్తం వాళ్ళు ఫోకస్ చేసింది బ్యాటరీ. సో బ్యాటరీ ఫోన్ అంటున్నారు. సో బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు, మొత్తం వాళ్ళు బ్యాటరీ మీద టార్గెట్ చేశారు. సో మనకు రెడ్మీ Y1 లో మనకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది, దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇదే డిఫరెన్స్ మనకు. నెక్స్ట్ ఒకసారి మనకు సెన్సార్ విషయానికి వస్తే మనకు యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, మనకు కావాల్సిన సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో గైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీరు VR హెడ్సెట్ పెట్టుకొని VR వీడియోస్ అయితే 360 VR హెడ్సెట్ అయితే మీరు వీడియోస్ అయితే చూడొచ్చు, యూట్యూబ్ వీడియోస్. అండ్ ఇది మంచి విషయం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు. ప్రైస్ వచ్చేసరికి మనకు 7,999 పెట్టారు. సో ఈ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో మీకు జనవరి 17, 2018 మధ్యాహ్నం 12 గంటలకు మీకు సేల్ అయితే ఉంటుంది. సో ఆ సేల్లో పార్టిసిపేట్ చేసి మీరు కొనుక్కోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మీరు స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఈ ఫోన్ మీకు ట్రానిక్స్తో వస్తుంది కదా, పవర్ బై ట్రానిక్స్ కదా. ట్రానిక్స్ మీకు క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్ మీకు అప్ టు 1 TB వరకు మీకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది దాంట్లో, ఆ ఫోన్లో మీకు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోన్ రెడ్మీ Y1 కి కాంపిటీషన్ అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే రెడ్మీ Y1 లో మనకు స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, దీనిలో కూడా బ్యాక్ సైడ్ 30 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనకు ఈ ఫోన్లో మనకు ఫ్రంట్ కెమెరా మనకు ఓన్లీ 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే మీకు యావరేజ్ ఉంటుంది, అంత ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి మీరు. దాంట్లో మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. సెల్ఫీ లవర్స్ కి తీసారు వాళ్ళు, మొత్తం టార్గెట్ చేసింది సెల్ఫీకి. దీంట్లో మీరు మొత్తం టార్గెట్ చేసింది బ్యాటరీకి. దాంట్లో మీకు బ్యాటరీ వచ్చేసరికి మనకు 3000 mAh లభిస్తుంది, దీంట్లో బ్యాటరీ 5000 mAh లభిస్తుంది. దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 5 మెగాపిక్సెల్, దాంట్లో మనకు 16 మెగాపిక్సెల్. సో ఇంతే తేడా, మిగతా అంతా సేమే ఉంది మనకు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్. అంటే ఫైనల్గా ఇది 8000 రూపీస్కి వార్తబుల్ కొనొచ్చా అంటే, సో ఖచ్చితంగా బెటర్ ఫోన్, బెస్ట్ ఫోన్. సో ఎవరికైతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటున్నారో సో ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారు కదా, సో నాకు ఎక్కువ సెల్ఫీస్ దిగుతుంటారు కదా, వాళ్ళు ఆ ఫోన్కి పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దాంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, దీంట్లో ఓన్లీ 5 మెగాపిక్సెల్. దాంట్లో మీకు బ్యాటరీ బ్యాకప్ అంతా ఉండదు, దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సెల్ఫీ అయితే దాంట్లో, బ్యాటరీ అయితే దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ స్మార్ట్రన్ టిఫోన్ పి. సో దీని పి అంటే మనకు పవర్. సో పి స్టాండ్స్ ఫర్ పవర్, అందుకే నేను తమ్నెల్లో పవర్ స్టార్ అని పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో అక్కడ మేము టెక్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను. సో దిస్ ఇస్ నాని సైనింగ్ ఆఫ్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.